హలో అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో సంక్రాంతి కానుకగానైతే మనకైతే 18,750 రూపాయలు మరియు 13,050 రూపాయలు మరియు ఇతరులకు సంబంధించిన 8,000 మరియు 10,000 అనేది కానుకగానైతే వీరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆసరా పింఛన్ వికలాంగులకు మరియు వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు మరియు రైతులకు రైతు బంధు ఖాతాల్లో మహిళలకు అనేది మొత్తం కలిపి అనేది సంక్రాంతి కానుకగానైతే ఖాతాలలో మరియు పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే సంక్రాంతి కానుకగానైతే వీరికైతే డబ్బులు అయితే అందజేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు అనేది ఎన్ని జిల్లాల వారికి మొదటిగా ఈ సంక్రాంతి కానుక అయితే అందిస్తారో అప్డేట్ అనేది వీడియోలోకి వెళ్ళైతే తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినారంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటనైతే ఆన్లో పెట్టుకోండి. మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి అప్డేట్ వీడియోలోకి వెళ్ళైతే తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించిన రైతు బంధు పడని వాళ్ళకి సంక్రాంతి కానుకగానైతే ఎక్కడికి 15,000 చొప్పునైతే వేయడం అయితే జరుగుతుంది అనేది చెప్పచ్చు. మరి ఎవరైతే పింఛన్ తీసుకోబోతున్నారో సో వారు కూడా పింఛన్లు అనేవి 8,000 నుంచి 10,000 వరకు సంక్రాంతి కానుకగానైతే అకౌంట్లలో పోస్ట్ ఆఫీస్ ద్వారానైతే ఇతరులకు సంబంధించిన అయితే వివిధ రకాల పింఛన్ వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మరి ఇంకెవరైతే రైతు బంధుకు సంబంధించిన పింఛన్లకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో 18,750 రూపాయలు అనేది రైతు బంధు ఖాతాలలో మహిళలకు అయితే వేయడం అయితే జరుగుతుందని అయితే కీలక అప్డేట్ అనేది ఇప్పుడే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ముందు మన వీడియోలో తెలుసుకుందాం.